మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గత రాత్రంతయు మమ్మలను కాచి కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాలమందు ఆయన మా జీవితాల్లో మరొక నూతన పరిశుద్ధ దినమును మాకు అనుగ్రహించి ప్రభా, ఈ పరిశుద్ధ దినములో మేమందరము కూడా ప్రభా నీ సన్నిధిలో ఏకంగా కూడి నిన్ను ఆరాధన జరిగించుటకు, నిన్ను స్తుతించుటకు మాకు అనుగ్రహించినటువంటి ధన్యకరమైన సమయమును బట్టి మీకు వేలాదిగా స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా, నేను నీ సన్నిధిలో కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు దర్శించి దీవించండి. ఇంకా ప్రభా, మరి మార్గంలో గృహముల యొక్క ఉండి త్వరపడుచున్న బిడ్డలకు మీ సహాయం దయచేసి త్వరితముగా దీని బిడ్డలను కూడా మాకు చేర్చిన ఆయన మేమందరము కలిసి ప్రభా నీ కొరకు ఘనమైన ఆరాధన జరిగించుటకు కృప దయచేయండి. ఈ ఆరాధనలో ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఆయన ఆది నుండి అంతము వరకు మీరే మాకు అధ్యక్షులుగా ఉండి ఆయన మీ చిత్తము మా పట్ల జరిగించి ఆయన మమ్మల్ని ముందుకు సాగిపచేయండి. ఆయన ఏ విధమైనటువంటి చీకటి అంధకార శక్తులు మా మధ్య పని చేయకున్నట్టుగా ప్రభా సాతాను బంధించి లయపరిచి ప్రభా పరిపూర్ణంగా మీరే మహిమను, ఘనతను, ప్రభావాలను పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా, కొద్ది కీర్తనలు పాడి నీ నామమును మహిమపరచటం తండ్రి బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా నాయన వారిని ప్రభా మీ యొక్క ఆత్మీయ శక్తితో నింపండి. పరిపూర్ణమైనటువంటి ప్రభా ఆత్మఫలను వారికి ఇచ్చి హృదయంతో ప్రభా నాయన నీకు స్తుతులు అర్పించేవారిగా, సత్యమైనటువంటి స్థుతి గానము మీకు అర్పించేవారిగా వారిని సిద్ధపరచండి. గానము, స్తుతి, కీర్తన అన్నీ కూడా మీకు అంగీకారంలో ఉండటకు కృప దయచేయండి. ఆరాధన ఆది నుండి అంతం వరకు ప్రభా మీ చిత్తము మా పట్ల జరిగించమని మీరే మహిమను, ఘనతను, ప్రభావం పొందుకున్నామని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అతి మిక్కిలి వెలుగుతో ప్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah.
పెట్టారా మనందరం లేచి నిలబడి ప్రభువును స్తుతించుగాను పరిశుద్ధ 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 ప్రభు అనే కీర్తన పాడుతూ ప్రభువును స్తుతిస్తూ మన ఆరాధన ప్రారంభం చేసుకోవాలి. అందరూ కలిసి పాడాలని కోరుతున్నాను. కొంతమంది నిలబడి మాత్రం మౌనంగా ఉంటున్నారు. అది మంచిది కాదు. దేవుని స్తుతించాలి. అందరూ పాడడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధ పరిశుద్ధ
యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలిచిన వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వర్గీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయుచున్నాడు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నుతించుడి. యెరూషలేములో నివసించి యెహోవా సీయోనులో నుండి సన్నుతింపబడును గాక. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వేలాదిగా వందన స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, ఉదయ కాలమందు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు నీ సన్నిధిలోనికి చేర్చి నాయన ఇంటి రీతిగా నిన్ను స్తుతించుటకు కృపను దయచేసిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభు నీ సన్నిధిలో చేరిన మేము తండ్రి భయముతో భక్తితో ప్రభు నిన్ను స్తుతించి బిడ్డలుగా ఉండడానికి కృప దయచేయండి ప్రభు. అలవాటుగా ఆచారంగా ఆయన సాంప్రదాయబద్ధంగా ఏదో ప్రభు ఆరాధన చేయాలి కనుక పరిచర్యల వంటి ఆరాధన జరిగించడానికి కాదు ప్రభు మీ సన్నిధిలో మేము చేరుట. ఆయన పరిపూర్ణమైన హృదయంతో ఆత్మతో సత్యముగా నిన్ను ఆరాధన చేయడానికి, ఆయన నిన్ను స్తుతించడానికి ప్రభు కృపలో మమ్మల్ని నడిపించండి. మీ ఆజ్ఞను ప్రభు ఆయన తండ్రి గైకొనే బిడ్డలుగా ఈ ఆజ్ఞానుసారమైనటువంటి ప్రభు ఆరాధన నీ కొరకు జరిగించు భాగ్యము దయచేయండి. మా అందరి హృదయాలను ప్రభు నీ వైపు త్రిప్పుకొని హృదయములను మీకు సమర్పించుకొని పరిపూర్ణమైన హృదయములతో ఆత్మతో నిన్ను స్తుతించు భాగ్యము దయచేయమని నీ కృపా సన్నిధి మాతో ఉంచి మమ్మలను ప్రభు మీ చిత్తంలో నడిపించమని ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే మాకు అధ్యక్షులుగా ఉండి సమస్తం మీ అధీనంలో ప్రభు మమ్మలను నడిపించి మీరే మహిమను ఘనతను ప్రభావం పొందుకొనమని యేసు పరిశుద్ధమైనటువంటి నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనందరం కలిసి ఒక కీర్తన పాడి ప్రభువుని స్తుతించి తదుపరి మనము దేవుని మాటల కొరకు మనము కనిపెట్టుకుందాం. హృదయ సిద్ధపాటు వరకు మనందరం కలిసి ఒక కీర్తన పాడి ప్రభువుని స్తుతించుకుందాం. నీవు చేసిన మేరకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం అని కీర్తన పాడదాం. నాకు ఒక పుస్తకం అండి. కలిసి కీర్తన పాడదాం. కీర్తన పాడదాం. నీవు చేసిన
హల్లెలూయా స్తోత్రం నాయనా హల్లెలూయా హల్లెలూయా చెల్లిస్తున్నాను హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధ పరిశుద్ధ దేవాది దేవ ప్రభులకు ప్రభువా నీకే వందనాలు స్తోత్రం 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 ప్రభువా ఇదిగో తండ్రి 2021 సంవత్సరంలో ప్రభువా 7 నెలలు తండ్రి మమ్మల్ని కాచి కాపాడారు ప్రభువా ఏ యోగ్యత లేని మా జీవితాలలో ప్రభువా నాయన ప్రభువా 7 నెలలు తండ్రి అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ప్రభా నీవు మమ్మల్ని సజీవులుగా ఉంచావు తండ్రి మా కడుపుంది ఎంతో మంది ప్రభా మా ప్రియులు మా ఆత్మీయులు మా బంధువులు రక్త సంబంధికులు అనేక మంది ప్రభా కరోనా వ్యాధి బారిన పడినప్పుడు ప్రభా నీవు మాపై నీ అపారమైన కృపను చూపించావు దేవా మాకు తండ్రి ప్రభా ఆయుష్యం దయచేస్తావు ఆరోగ్యం ఇచ్చావు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎలుగో మాసం తండ్రి ఆగస్టు నెల మొదటి రోజున ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలోనైనా నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి ఆరాధన అంతా కూడా నీ నామహిమై జరిగించుకోండి ప్రభా అయ్యా నీ దీనస్థానానికి సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభా నీ అరుగుపరచండి ప్రభా మా జీవితాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి ప్రభా అయ్యా మేము దౌర్భాగ్యము తండ్రి ఎన్నిక లేనటువంటి వారు ఎన్నిసార్లు గర్తించినా కూడా నీ గర్తింపునకు లోపడకుండా ప్రభా ఏమైనా క్రియల ద్వారా పాప క్రియల ద్వారా నాయన నేను సిలువ వేస్తూనే ఉన్నాము తండ్రి నాయన మమ్మల్ని క్షమించండి ఇదిగో నీ దాసుడు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభా మా హృదయాలను నీ తట్టు తిప్పుకొని ప్రభా మా పాప జీవితం నుండి విడుదల పొందుకుని ప్రభా నీకు ఇష్టమైన ప్రియబిడ్డగా తండ్రి నీ మార్గంలో నడుస్తూ ప్రభా ఎల్లప్పుడూ ప్రభా మా ద్వారా నిన్ను హెచ్చించేటటువంటి నీ నామాన్ని కనపరిచేటటువంటి బిడ్డలంగా మేము జీవించే కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ప్రియదేవుని బిడ్డారా, మరి ఒక ప్రకటన ఏంటంటే కుర్చీలు వేసినట్టుగా లేవు. ఎందుకు మీరు జరిపేసుకుంటారు నాకు అర్థం కాదు. ఆ గోడకి ఆనుకున్న వాళ్ళందరూ ఇటుగా ఇది కావాలి. కుర్చీ దగ్గర చెప్పండి. కుర్చీ గోడలోకి ఎప్పుడు కూర్చోవద్దు. గోడకు అసలు గోడలో ఇంకో మనిషి కూర్చున్నంత కార్యం ఉండాలి. దయచేసి గోడని ఎప్పుడు ఆనుకోవద్దు. గోడలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎక్కువ స్థలం వదిలిపెట్టి చక్కగా క్రమంగా కుర్చీలు వేస్తాం. కుర్చీలు ఎలా ఉంచాలి కదా, క్రమంగా ఉండాలి. చక్కగా ఉంది నీట్గా. ఎక్కడికి పోతున్నారు? ఆ గోడ తీసేయమంటారు, తీసేస్తాం. ఏమన్నా పని చేయలేకపోతే జరుగుతుంది. పడగొట్టించడమే ఎంతసేపు లైవ్లోనే ఉండాలి. ఎందుకంటే మన సంఘం ఎలా ఉంటుందో. నేను ఈ లైవ్ వల్ల కొన్ని మిమ్మల్ని గట్టించడం మానుకోవాల్సి వస్తున్నాను. కట్టేసినట్టున్నాను ఈ లైవ్. ఓకే, ప్రియ దేవుని బిడ్డారా, మరి మనందరం కూడా దేవుని వాక్యంలోకి వెళ్దాం. దయచేసి క్రమం పాటించండి. దేవుడు క్రమాన్ని కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం అందరూ గమనించాలి. మన ఇష్టానుసారమైన ప్రవర్తన మనం దేవుని సన్నిధిలో చేయకూడదు. మన ఇంటి దగ్గర మన ఇష్టం, ఎవరు కాదు. మీ ఇంటి దగ్గర ఎలా తిరిగిన, ఎలా కొనుక్కుని, ఎలా దొరికినా ఎవరు అని అడగరు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుంట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట అన్నీ దేవుడు గమనిస్తున్నాడు. ఎవ్రీథింగ్ హీ అబ్జర్వ్స్. మా కూర్చోండి, తర్వాత కూర్చోమ్మా. ప్రియదేవుని బిడ్డారా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచూ ఉండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము. అమ్మా, దానిలో కుటిలత ఉండిన ఎడల మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడు అగును. గద్దింపునకు లోబడిన వాడు బుద్ధిమంతుడు అగును. నీతిమంతుని ఇల్లు గొప్ప ధనానిది. భక్తిహీనతలు వచ్చిబడి శ్రమకు కారణం. ప్రియ దేవుని బిడ్డరా, పిల్లలు అటు తిరగకుండా చూడండి. చదవబడిన వాక్య భాగము, దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. ఇప్పుడే మీకు చెప్పాను. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎలా ఉన్నాము, ఏమి చేస్తున్నాము, ఎటువంటి ప్రవర్తనతో ఉన్నాము, అన్ని విషయాలు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి. మన ఇంటి మీద ఉన్నాయి, మన వీధుల్లో తిరుగుతున్నా అక్కడ చూస్తూ ఉన్నాడు. ప్రతి స్థలం ఒక చోట ఆయన ఉన్నాడు, మరో చోట ఆయన లేడు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన సర్వోత్తర్యామి, అంటే ప్రతి చోట ఉన్నవాడు. ఏకకాలం ముందు అన్ని చోట్ల ఉన్నవాడు. అది గొప్ప విషయం. ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే మా ఇంటి దగ్గర లేదు. నేను ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ వస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను. ఈ విషయం నాకు తెలిసి గోడకి ఏం జరుగుతుందో మనకు తెలిసి. కానీ దేవాది దేవుడు, మన సృష్టికర్త, తండ్రి అయిన దేవుడు, ఆయన సర్వోత్తర్యామి, అన్ని స్థలాల్లో ఏకకాలం ముందు ఉన్న దేవుడు. ఆయన అన్ని చూస్తున్నాడు. ఇక్కడ జరుగుతుందో చూస్తున్నాడు, ఆ ప్రక్కలో ఏం జరుగుతుందో చూస్తున్నాడు, ఆ ప్రక్కన ఏం జరుగుతుందో చూస్తున్నాడు. అన్ని స్థలాల్లో లోకమంతటను, ఒక జగన్నాథి ఒకటే కాదు, లోకమంతటను ఆయన కను దృష్టి ఉంచి ఉన్నాడు ఏకకాలంలో. కనుక ప్రతి వారి ఎడల ఆయన కను దృష్టి ఉంచి ఉన్నాడు, అనగా చూచుచూ ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడు? మంచివారిని చెడ్డవారిని. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. మరి ఎవరైనా ఒకవేళ దేవుడు నన్ను చూడడం లేదు అని అనుకుంటే అది వారి యొక్క అవివేకం.
వారి బుద్ధిహీనత. దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను కనిపెట్టి చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. కాబట్టి మనము ఒక భయం కలిగి ఉండాలి. ఏంటంటే మనం ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మా నాన్నగారు ఒక మాట చెప్పేవారు, దేర్ ఈజ్ ఎన్ ఐ ఇన్ ద స్కై అని. దేర్ ఈజ్ ఎన్ ఐ, ఒక కన్ను ఉంది. ఎక్కడ? ఇన్ ద స్కై, ఆకాశంలో కన్ను. ఆ కన్ను ఏం చేస్తుంది? అందరినీ చూస్తుంది. మంచివారినేమి చెడ్డవారినేమి అందరినీ చూస్తుంది. కనుక దేవుడు బిడ్డరా, దేవుడు నన్ను చూడటం లేదని ఎవ్వరు అనుకోవడానికి వెళ్ళలేదు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, దేవుడు చూస్తున్నాడు. అయితే దేవుడు బిడ్డరా, మంచివారిని ఒక ఉద్దేశం కొరకు చూస్తున్నాడు, చెడ్డవారిని ఒక ఉద్దేశం కొరకు చూస్తున్నాడు. మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు. అయితే మంచివారు ఆయనకు కనిపించినప్పుడు ఆయన, చూడండి దేవుడి వాక్యంలో చూద్దాం, మంచివారిని గురించి చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? చూడండి, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము, కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 18-19 వచనాలు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఎవరు వీరు? మంచివారు. దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే మంచివారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏం చేయడానికి చూస్తున్నాడట? మరణము నుండి వారి ప్రాణమును తప్పించడానికి, కరువులో వారిని కాపాడుటకు, సజీవులుగా కాపాడడానికి దేవుడు మంచివారిని చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉండగా మంచివారు కనిపిస్తే దేవుడు వారికి చేసే మేలేంటో తెలుసా? వారి ప్రాణములను మరణం నుండి, కరువులో వారిని సజీవులుగా ఉంచడానికి దేవుడు మంచివారిని చూస్తున్నాడు. మంచివారి దృష్టికి కనిపించినప్పుడు మంచివారికి ఒక మంచి మేలు చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే వారిని మరణం నుండి తప్పిస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారందరికీ దేవుడు మంచి జరిగిస్తున్నాడు, ఒక మంచి మేలు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తుండగా ఒకవేళ నీవు దేవుని దృష్టికి మంచివాడిగా కనిపిస్తే దేవుని మేలు నీ మీద ఉంటుంది. ఏమిటంటే నీ ప్రాణమునకు మరణము లేకుండా కాపాడతాడంట. ప్రాణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. సాతానుడు ఒకవేళ మరణంలోనికి నిన్ను నెట్టివేసిన, ప్రాణాపాయకరమైనటువంటి ప్రమాదంలోనికి నిన్ను నెట్టివేసిన, దేవుడు దృష్టికి నీవు మంచివాడిగా ఉన్నావు కనుక ఆ ప్రాణాపాయం నుండి నిన్ను ఏం చేస్తాడైనా కాపాడతాడు. ప్రాణమును తెప్పరిలా చేస్తాడు, ప్రాణమును నిన్ను కాపాడుతాడు, మరణమును తప్పిస్తాడు. ఈ దినమున చాలా మంది మరణాన్ని తప్పించుకోలేకపోతున్నారు. మరణము ఎవరి వశంలో ఉన్నది? దేవుని వశంలో ఉంది. మరణమును చూడక బ్రతుకు నరుడున్నాడా? లేదు. మరణం అనేది తథ్యం. కానీ దేవుడు నిర్ణయించిన కాలం ప్రతి మానవునికి ఒకటి ఉంది. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఏం చేశాడంటే ప్రతి వారి యొక్క నిర్ణయ కాలాన్ని నిర్ణయించేసి రాసి వదిలిపెట్టాడు మనల్ని. అది మనకు తెలియదు. మన ఆయుష్కాలము ఎంతో మనకు తెలియదు. అది దేవుడు ఒక నిర్ణయ కాలము రాసి పెట్టేశాడు. కాబట్టి ఆ నిర్ణయ కాలము మనము జీవించాలి. అంతవరకు మనం జీవించాలి. కానీ మరణమును మన వశంలోనికి మనం తీసుకోవాలి. చాలా మంది బాధలు కలిగినప్పుడు, ప్రాణం తీసుకున్నప్పుడు, నిందలు మరి మన మీద పడినప్పుడు చాలా మంది ఏం భావిస్తారంటే చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతాను, నేను ఇంకేమైపోతాను, చచ్చిపోతానండి. కానీ దేవుడు అంటున్నాడు అది నీ వశంలో లేదు. నువ్వు చేయకూడదు చనిపోవడం అనేది. నిన్ను బ్రతికింపజేయవాడును నేను, నిన్ను మరణింపజేయవాడును నేనే. ఆ రెండు నా వశంలో ఉన్నాయి.
నువ్వు చచ్చిపోవాలా బ్రతకాలనేది నేను చూసుకుంటాను. నువ్వు చచ్చిపోవాలనుకుంటావు కానీ నీకు మరణం రాదు. నువ్వు బ్రతకాలనుకుంటావు కానీ నువ్వు బ్రతకలేదు. దేవుని బిడ్డగా కాబట్టి మరణము నుండి తప్పించే దేవుడు ఉన్నాడు మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణం నుంచి ఎప్పుడు కాపాడుతాడు నిన్ను? ఎప్పుడు కాపాడుతాడు? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు, ఎంతటి మరణము నిన్ను వెంటాడినా గానీ దేవుడు నిన్ను సజీవుగా లేచి నిలబెడతాడు. దేవుని బిడ్డలారా, మన సంఘంలో అనేకమైన సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. మరణంలో నుంచి లేవనెత్తి దేవుడు సన్నిధిలో కూర్చుండబెట్టాడు. అది దేవునికి సాక్ష్యము. అదే సజీవ సాక్ష్యం, బ్రతికి ఉన్న సాక్ష్యం, బ్రతికి ఉండి దేవుని స్తుతించే సాక్ష్యం. ఏమండి ఆ సాక్ష్యాలు ఒకటి ఎవరు? అమ్మగారు. ఇంకో సాక్ష్యం ఏంటండి? మన శ్రీమన్ గారు ప్రాణాపాయ పరిస్థితుల నుండి దేవుడు కాపాడుతున్నాడు. దేవుని బిడ్డరా, నీవు నేను మనందరము కూడా దేవునికి మంచి వారిగా ఉన్నప్పుడు, దేవుని దృష్టికి మనం భయభక్తులు గలవారంగా ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ కూడా దేవుని కృపనే మనం ఆశించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మరణము నుండి కాపాడతాడు. అంత మాత్రమే కాదు, కరువులో నుండి నిన్ను సజీవునిగా లేవనెత్తుతాడు. కరువు నీ దగ్గరికి రాదు. ఈరోజు ఏమీ లేదు ఇంట్లో కానీ అనుకుంటాము, ఇక రేపు దినము మన పని ఏమీ లేదు, చనిపోవడం అనుకుంటాం. కానీ అటువంటి పనులు కూడా దేవుడు నిన్ను కాపాడతాడని దేవుని వారికి స్పష్టంగా కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 33:18-19 వచ్చినారు. కరువులో వారిని ఏం చేస్తాడు? సజీవులుగా కాపాడుటకు, ప్రాణమును మరణం నుండి తప్పించుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. యెహోవా దృష్టి మంచి వారిని మరణం నుండి రక్షించును. మంచి వారిని మరణం నుండి రక్షించును. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజును మనం చూడగలుగుతున్నాం. రాజైన హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. రాజైన హిజ్కియా ఆ రోగం ఏంటో తెలుసా? ఒక పుండు పుట్టింది, రాచపుండు. ఏ పుండది? రాచపుండు. ఇప్పుడు మన భాషలో, ఇప్పుడు మన టెక్నికల్ భాషలో దాన్ని ఏమంటారంటే క్యాన్సర్ పుండు అంటున్నారు. రాచపుండు, దాన్ని క్యాన్సర్ పుండు. ఆ రాచపుండు పుట్టి అతడు రోగంతో బాధపడుతూ ఉండగా దేవుడు అతనికి ఒక వర్తమానం పంపించాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏం పంపించాడంటే, హిజ్కియా నీవిక ఏమవు? బ్రతకవు. నీవిక బ్రతకవు, నువ్వు చనిపోతావు. కనుక నువ్వేం చేయాలి? నీ యొక్క ఇల్లు చక్కదిద్దుకో అని దేవుడు వర్తమానం పంపించాడు ప్రవక్త ద్వారా. రాజుకు వర్తమానం వచ్చింది, చనిపోతాడట. ఈ వార్త విన్న తరువాత హిజ్కియా కృంగిపోలేదు, భయపడలేదు. కానీ ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 13 నుండి చూడండి. 13 హిజ్కియా యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా నేనెట్లు జరిగించును, కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాను. కాబట్టి ఏం చేశాడు? నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటాను, సత్యముతో ఎలా ప్రవర్తించాను, యథార్థంతో ఎలా ప్రవర్తించాను ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోమని కన్నీటితో ప్రార్థన చేశాడు. చేసినప్పుడు దేవుడు
అతని ప్రార్థనను ఆలకించాడు. అతని ప్రార్థన ఆలకించి 15వ వచనం చదవండి. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. 20వ అధ్యాయము 15వ వచనం. ప్రార్థన చేసినప్పుడు 6వ వచనం చూడండి. 5, 6 చదవండి ఒకసారి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనుము, నీ మిత్రుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరముకు ఎక్కిపోదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. చాలండి. ఏం బిడ్డరా, ఇక్కడ ఏమంటున్నాడు? నీవు కన్నీళ్లు విడిచిట చూశాను. నువ్వు కన్నీళ్లు విడడం చూశాను. హిజ్కియా, నువ్వు యథార్థవంతుడు, సత్యవంతుడు, యథార్థతతో ప్రవర్తించిన వాడు అని నీ పల్లి బాగా చక్కబెట్టేసుకో అని చెప్పేసి గవర్నమెంట్ పెట్టి వ్యాధి చేసుకోవాలి. ఎవరో హిజ్కియా గారు. ఈరోజు ఏ రోజు? ఈరోజు ఏ రోజు? కబురు పంపిన రోజు. 3వ దినమున నువ్వు యెహోవా మందిరానికి వెళ్తావు. 3వ దినం ఏ దినమో? ఆదివారం. ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తావు. కానీ ఈ రోజు చచ్చిపోవాలి. ఈ రోజు చచ్చిపోడు ఆదివారం గుడికి వెళ్ళగలుగుతాడు చెప్పండి. ఈ రోజు లక్ష్మీవారం, గురువారం. గురువారం కబురు వచ్చింది అనుకోండి హిజ్కియా గారికి, ఆ రోజే చచ్చిపోవాలి. కానీ ఈ రోజు చచ్చిపోవాల్సిన వ్యక్తి ఆదివారం గుడికి వెళ్ళేలాగా దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ రోజే నేను చచ్చిపోతానేమో, ఈ రోజే నేను చచ్చిపోతానేమో సాక్ష్యం చెప్తూ ఉంటారు అమ్మగారు వచ్చి. వచ్చి నేను కొన్ని సాక్ష్యం చెప్తానని అనుకోలేదండి. అవును, అవేళ ఇవ్వాల్సిందే. కానీ దేవుడు నిన్ను కటాక్షించి కృపతో నడిపించి నిన్ను ఏం చేశాడు? లేవనెత్తాడు. కనుక ఆ రోజు పోవాల్సిన నీవు ఈ రోజు ఇక్కడ సాక్ష్యం చెప్పేలా చేశాడు. హిజ్కియాతో అంటున్నాడు, నువ్వు 3వ దినమున ఎక్కడికి వెళ్తావు? దేవాలయంలోకి వెళ్తావు. ఈ రోజే చచ్చిపోవాలి. కానీ నీవు యథార్థవంతుడు, నీవు మంచివాడవు కనుక నిన్ను చూచాను, నీ ఆయుష్ను పెంచాను, ఆదివారం గుడికి వెళ్తావయ్యా అని చెప్పాడు. ఎంత గొప్ప మాట అండి. దేవుడిరా, హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ పోయాడు. హిజ్కియా మంచివాడు, మంచి వారిని మరణం నుండి కాపాడి రక్షించే దేవుడు. హిజ్కియాను మరణం నుండి రక్షించాడు. ప్రియ దేవుడిరా, నీవు మంచివాడు అయితే మరణకరమైన రోగం ఏదైనా నేను చుట్టిన ఎడలా దాని నుండి నీవు రక్షింపబడతావు. మరణం నీకు వచ్చిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. మంచి వారిని ఆయన చూస్తున్నాడు, వారిని మరణం నుండి రక్షిస్తున్నాడు, కరువులో నుండి కాపాడుతూ ఉన్నాడు. దేవుడిరా, మరణం నుండి రక్షించబడిన హిజ్కియాను మనం చూసాం. కరువు నుండి పోషింపబడినటువంటి ఈ సందర్భాన్ని కూడా చూద్దాం. చూడండి, కరువు వచ్చింది దేశంలో, ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చేసింది. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి చెడ్డవాడైన రాజు, రాత్రే చెప్పాను శుక్రవారం అనుమతించారు. శుక్రవారం ఆటలకు వచ్చిన వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. రాని వారు కూడా దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పారు? రాని వారు ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? మమ్మల్ని రాకుండా చేసుకోగలవా ప్రభా, అందుకని మీకు స్తోత్రం అన్నారు. ఇక మీద దీని తప్పిదము చెయ్యము ప్రభు, నీకు స్తోత్రం. శుక్రవారం ఆరాధన చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఏమండి, ఏమైపోతుంది? ఒక గంట సేపు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని ఆరాధన, దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన సమయం. వేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. దేవుడు ఒక సమయం ఇస్తాడు. వేళ ఆదివారం దేవుడు మనతో సహవాసం చేయడానికి మన దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ శుక్రవారము దేవుడు నేత వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాడు. దేవుడు దొరుకు సమయంలో మనం వెతకాలి. కానీ నీకు ఇష్టం వచ్చిన టైంలో వచ్చి ఆరాధన చేస్తానంటే దేవుడు నీకు దొరకడు. ఆరాధన యూజ్లెస్, ఉపయోగం లేని ఆరాధన.
శుక్రవారం ఎవరు మండలికి వెళ్ళలేదు. లేదు పెట్టారా? పగటి క్రైస్తవులుగా ఉన్నారు మీరందరూ. పగటి కాలం ముందు దేవుని ఆరాధించే వారిగా ఉన్నారు. కాదు, సమయము ఎటువంటిదైనా అనుకూలమైన ప్రతికూలమైన ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించి బిడ్డలుగా ఉండాలి. కాబట్టి నేర్చుకోవాలి దేవుని బిడ్డలు. మీరందరూ కూడా శుక్రవారం ఆరాధనకు రావాలి, దేవుని స్తుతించాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. ఇశ్రాయేలు దేశమును పరిపాలిస్తున్నటువంటి ఆహాబు అనేటటువంటి గొప్ప చెడ్డ రాజు, తన పితరుల కంటే చాలా చెడుతనం చేసిన రాజు. దేవుడు ఒక నిబంధన పెట్టాడు, అన్యులలో నుండి ఎవరిని కూడా మీరు పెళ్లి చేసుకోవద్దు, అన్య పిల్లలను అన్య స్త్రీలను తెచ్చుకోవద్దు, అన్య జనులకు మీ పిల్లలను ఇవ్వద్దు అని దేవుడు ఒక నిబంధన పెట్టాడు. పెడితే దేవుడు తెచ్చుకోవద్దు అనుకున్నటువంటి జనాంగంలో నుండి ఈ ఆహాబు రాజు సీదోనీయుల రాజు అయిన కుమార్తెను యెజెబెలును తీసుకుని వచ్చి వివాహం జరిగించుకున్నాడు. ఈ సీదోనీయులందరూ కూడా బయలు దేవతను పూజించేవారు. ఈ వచ్చినటువంటి ఈ అమ్మగారు వస్తు సారితో పాటుగా ఏం తెచ్చుకుంది? బయలు దేవత విగ్రహాలు తెచ్చుకున్న తర్వాత ఈ వారితో మీరు సహవాసం చేయకుండా ఎందుకు చేయొద్దంటే వారు వారి దేవతల తట్టు మిమ్మలను తిప్పివేయుదురు అని చెప్పాడు. దేవుడు ముందే చెప్పాడు. అలాగే తిప్పేసింది అమ్మగారు. ఎవరిని? ఆహాబును దేవతల విగ్రహాల ఆరాధన తిప్పేసినప్పుడు రాజు కూడా దేవాలయంలో దేవుని ఆరాధన జరిగించవలసినటువంటి ఆ షొమ్రోను గొప్పదైన దేవాలయంలో ఏం చేశాడో తెలుసా? ఒక బలిపీఠము కట్టించి ఆ బలిపీఠం మీద విగ్రహాన్ని పెట్టించాడు. దేవుని నివాసమైనటువంటి దేవుని మందిరంలో ఆ ఆహాబు రాజు ఎంత చెడుతనానికి పూనుకున్నాడంటే బయలు దేవతను విగ్రహాన్ని పెట్టించి దానికి దేవుని ప్రజలందరూ పూజించమని ఆజ్ఞాపించాడు. ఎంత చెడుతనం తెచ్చుకున్నాడు. రోషము గల ప్రవక్త దేశంలో ఉన్నాడు, దేవుని ప్రవక్త దేశంలో ఉన్నాడు. వెళ్ళి నువ్వు అతన్ని ఖండించు, అతనికి బుద్ధి చెప్పని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఎవరని? ఏలియా వచ్చి నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నాశనం అవుతావు, దేవుని ఉగ్రతకు నువ్వు గురైపోతావు అని బహాటంగా ఖండించాడు. ఖండించిన కారణాన ఏం చేశాడో తెలుసా? ఆహాబు ఏలియాను చంపాలని కోరుకున్నాడు. భార్య యెజెబెల్ సలహాతో ఏలియాను చంపాలనుకున్నాడు. ఆ దినముల్లో ఏలియా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేసి, ఇదిగో రాజా, ఇప్పటి నుండి ఈ దేశంలో మంచు గాని వర్షము గాని కురవద్దు అని గట్టిగా ప్రార్థన చేసినప్పుడు అది మొదలుకొని ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించి 3.5 సంవత్సరంలో ఆ దేశంలో మంచైనను వర్షమైనను కురవని కారణంగా ఆ దేశంలో ఏం కలిగిందని? గొప్ప కరువు వచ్చేసింది. ఆ దేశంలో కటకటకటలు ఆడిపోతున్నారు. ఆ దేశంలో ఒక పేద విధవరాలు కుమారుడితో కలిసి జీవిస్తున్నటువంటి ఒక విధవరాలు స్త్రీ, ఆమె ఆ కరువును భరించి ఉన్నవన్నీ అమ్మేసుకుని అవి చేసుకుని ఆఖరిగా కొద్దిపాటి నూనెతో కొద్దిపాటి పిండితో ఆమె మిగిలింది. దానితో ఇక చివరి భోజనం చేసి చనిపోదాం, నేను నా కుమారుడు కలిసి చనిపోదాం అనుకుని ఆమె కట్టెలు ఏరడానికి ఆ వాగు దగ్గరికి, అడవిలో వాగు దగ్గరికి వచ్చింది. అప్పటికి దేవుడు ఏలియాను ముందుగానే అక్కడికి పంపించాడు. నువ్వు ఏం చేయాలి? ఆ వాగు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వేం చేయాలి? అక్కడ ఆ చెట్టు దగ్గర ఉండు, నీ కొరకు నేను పోషించడానికి నిన్ను సిద్ధపరుస్తున్న ఒక స్త్రీని అన్నాడు. ఎవరో పాగతామంత్రాలు ఏమనుకున్నాడేమో ఏలియా. చూస్తే ఒక ముసలావిడ పాపం చాలా దీనురాలుగా ఉండి కట్టెలు ఏర్పడానికి వచ్చింది. వస్తే ఆమెను చూశాడు. దేవుడు ప్రేరేపితే ఆమె నిన్ను పోషించేది అనగానే ఆమె కట్టెలు ఏరుకుంటుండగా ఏలియా అంటున్నాడు, అమ్మా నాకు కొంచెం దాహమునకు నీళ్లు పట్టురా అన్నాడు. సరే నీళ్ళు దేవుందిలే అని ఆమె వెళ్ళి నీళ్లు పట్టురాడానికి సిద్ధపడి వెళ్తూ ఉండగా ఏలియా అన్నాడు, అదే చేత్తో నాకు చిన్న అప్పము చేసి తీసుకురమ్మన్నాడు. అన్నప్పుడు ఈమె అన్నది, అయ్యా నా ఇంటిలో కొంచెము పిండి మాత్రం ఉన్నది,
ఒక చిన్న అప్పము నా కొరకు నా కుమారుని కొరకు చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం. దిస్ ఈజ్ ద లాస్ట్ ఫుడ్, లాస్ట్ లంచ్ ఆర్ డిన్నర్. ఇది ఆఖరి భోజనం, తర్వాత ఇంకేమీ లేదు కనుక చచ్చిపోవడం అని అనుకుంటున్నాం. అయ్యా మరి అనగాని పర్వాలేదు, ఏం చేసుకున్నా, మొదట నాకు పట్ల తర్వాత చూద్దాం అన్నాడు. విశ్వసించిందా లేదా? విశ్వసించిందా లేదా? మంచిదే కాదా? దైవజని మాట విన్నదా లేదా? విశ్వాసం ఇచ్చిందా లేదా? యథార్థంగా ప్రవర్తించిందా లేదా? అలాగే నేను చెప్పిన కనపడడం పోయిందా? చెప్పాలి. అలాగే నేను ఎగరి చేసుకొస్తానని చెప్పిపోయి ఇంకా కొంతమంది రావడం మానేస్తారు. ఎంత ఏం చేయాలి, మళ్ళీ ఆ పని చేయాలి. కాదు నీ మాట అవునంటే అవును, కాదంటే వస్తానంటే రావాలి, రానంటే రాను. అయ్యా నువ్వు పొలంలోకి వెళ్ళి వేళ చాలా పని ఉంది బాబు, పని చేయమని పెద్ద కుమారుని అడిగితే ఏమన్నాడు? వెళ్తాను నాన్నగారు అన్నాడు. వెళ్ళను నాన్నగారు అన్నాడు. సరే అన్నకోసం అనుకుని తండ్రి చిన్న కుమారుని దగ్గరికి వెళ్ళి, చిన్న కుమారుడు అన్నయ్య వెళ్ళనంటున్నాడు, నువ్వన్న వెళ్ళి పని చేయ బాబు అంటే వెళ్తాను నాన్నగారు అని గొప్పగా చెప్పాడు. సరే వెళ్తారు కదా చిన్న కుమారుడు అనుకున్నాడు. జరిగింది ఏంటో తెలుసా? వెళ్తానన్న కుమారుడు వెళ్ళలేదు, వెళ్ళను అనే కుమారుడు మరలా మనసు మార్చుకుని వెళ్ళి పని చేశాడు. దేవుని బిడ్డలారా, కనుక మన మాట అవునంటే అవును. ఏదేమైనప్పటికీ ఆమె యథార్థరాలు ఏం చేసిందో తెలుసా? వెళ్ళింది, దైవజనుని మాటలు మన్నించింది, దైవజను గౌరవించింది. అప్పం చేసి మొదటిగా తన యజమాని తన దైవజనుడి కొరకు అప్పం చేసింది. చేసి అది పట్టుకుని వచ్చి దైవజనుడికి ఇచ్చినప్పుడు దైవజనుడు అంటున్నాడు, పద నీటికి వస్తాను, నీటిలో ఉంటాను. ఏం తింటాము, ఏం తాగుతూ ఉన్నా కాస్త మీకు తెచ్చిచ్చారు కదా, ఇంకెక్కడిది అని అనుకుందా? లేదు. విశ్వాసం ఉంచాలి దేవుని యందు, దైవజనుడు ఎందుకు విశ్వాసం ఉంచాలి, ప్రార్థన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ప్రార్థన చేయమంటారు చాలా, అయ్యగారు ప్రార్థన చేయకో, ప్రార్థన అయ్యగారు ప్రార్థన చేస్తుంటారు, అలాగే మాడుకుంటూ ఉంటారు, లేదా టీవీ సీరియల్ చూసుకుంటూ ఉంటారు. ప్రార్థన ఎవరికి అప్పగింటారండి? పాస్టర్ గారికి అప్పగించేస్తారు. వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు, వారికి విశ్వాసం ఉండదు. మాట అయితే అంటారు కానీ వారి విశ్వాసం ఉంచరు. అది కాదు, నువ్వు కష్టపడి ప్రార్థన చేయి, దైవజనుని ప్రార్థన నీకు బలంగా నిలిచేలాగా దైవజనుని ప్రార్థన సహాయం కోరు. దేవుని బిడ్డగా దైవజనుడు వస్తున్నాడు, రానివ్వండి, దేవుడు ఉన్నాడు. ఆయన దైవజనుడు తెలుతో ఆయన ఎవరో తెలియదు, కానీ దైవజనుడిని మొహమ్మద్ రాసింది, దైవజనుడికి మొహమ్మద్ రాసిందా? దైవజనులు అందరూ చెప్పుకుంటే కానీ వెళ్తాం బాబు. నిన్న ఒక వ్యక్తి వచ్చాడు మా ఇంటికి, ఒక ఆయన వచ్చాడు, పొట్టుగా ఉన్నాడు, చేస్తాడు, ఫుల్గా రొంపట్టేసింది. ఆయనకి నాకేమో భయం, ఈ రొంపట్టేసింది ఏదో ఈయన మాస్కెట్ ఏం చేయాలి వచ్చేది. ఎవరు సార్, ఎవరండి అని అంటే, నేను దైవ సేవకుడు. దైవ సేవకులు రండి, మరి దైవ సేవకులు చేసుకోవాలి కదా, రండి సార్ లాంగ్ కూర్చొని ఆయన సీరియస్. నాకేం భయం. సరే ఏంటి సార్, ఎక్కడ మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చెప్పారు. పాప అరుకు వ్యాధి, అరుకు, పాడేరు, ఇలా గిరిజన ప్రాంతాల్లో, చాలా అడవి ప్రాంతాల్లో భయంకరమైనటువంటి నక్సలైట్లు ఇటువంటి పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో పనిచేస్తున్నాడు. ఒక 5 టీవీ వెళ్ళి దేవుని స్వార్థ చెప్తున్నాను. ఆయన వచ్చారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన చూస్తే దైవజనుడు ఎవరు అనుకో, మాకు రాత్రి చూసుకుంది, మరి ఏమనుకుందో తెల్ల అయిపోయింది, కానీ భోజనం పెట్టింది. అయ్యా కూర్చోండి, మరి ఈ టైంలో వచ్చారు, భోజనం చేశారా? లేదండి అయ్యా, అయితే భోజనం చేయాలి. భోజనం పెట్టి ఏంటి సార్, ఏంటి దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడుతారు, కానీ స్వార్థ పరిచర్య గురించి అంతా చెప్పారు. మరి మీలాంటి పెద్ద సంఘం వారు మా గ్రామాలను దర్శించి, లేకపోతే మీరు ఏదైనా సహాయం పంపిస్తే వారికి మేము అంత చేస్తామండి. చాలామంది ఇలాంటి సహాయం ఇస్తున్నారు, మా కొరకు కాదు, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కొరకు అడుగుతున్నామని చెప్పారు. ఆయన ఫోన్ నెంబర్ అది తీసుకుని తర్వాత నేను పంపిస్తానండి అని చెప్పి ఆయన మాకు కొత్త కానిపించి ప్రార్థన చేయించుకుని కానిపించి పంపించారు. ఆయన దైవజనుడు అనుకోలేదు. రేపేమిటారా దైవజనుడు అని చెప్పేసి మొహం మీద ఏం రాసుందో,
మరి ఆమె దైవజనుడిని రమ్య గమనించిందో లేదో నాకైతే తెలియదు. దైవజనుడిని ఎప్పుడు పిల్లలేదు ఆవిడ, రాయబడలేదు అలాగే. కానీ ఆమె ఆతిథ్యమిచ్చింది, నమ్మింది. నాకున్నా లేకపోయినా నా పొరుగు వారికి ఇవ్వాలనే మంచి మనసు ఉంది. మంచిది. మంచి వారిని దేవుడు కరువు నుండి కాపాడుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. అమ్మా వండే అప్పాలు వండే తినేద్దాం అంటున్నాడు. నేలేగా తినేద్దామా వండేగా అని ఎందుకు ఒకసారి వెళ్ళి ఆ నూనె డబ్బా తీసి నూనె వచ్చింది. సగం వరకు నూనె ఉంది. అరే నూనె ఉంది తింటూ ఇంత కదా ఇలాగా పొట్టు పొట్టు వచ్చేసేసేసాను కదా, ఇప్పుడు ఇందులో నూనె ఉంది. అలాగే ఆ పిండి తొట్టులోకి వెళ్ళి చూసింది, అందులో తొట్టు ఏముంది, పిండి ఉంది. అయ్యో ఏంటిది, దేవుని కృప అనుకుంది. వెంటనే చక్క తన కొరకు, తన బిడ్డలకు, తన బిడ్డ కొరకు, తన కొరకు చేసుకుంది. తిన్నారు, తృప్తిగా తిన్నారు. ఒకటిగా కాదు, తృప్తిగా తిన్నారు. మళ్ళా సాయంకాలం అమ్మా అంటున్నాడు. మళ్ళా వెళ్ళి చూస్తే మళ్ళీ ఉంది. ఏ రోజుకు కావలసినంత పిండి, ఏ రోజుకు కావలసినంత నూనె అందులో అలా పుట్టుకొస్తా ఉంది. కాబట్టి ఒక్కసారే డబ్బా నిండా నూనె, బాటిల్ నిండా ఇది లేదు అక్కడ. ఏ దినములకు కావలసిన ఆహారం సంతృష్టిగా అందులో ఉంది. లేదు బిడ్డరా, అంతే కోరుకోవాలి మనం, అంతే కోరుకోవాలి. ఏ రోజుకు కావలసిన ఆహారం ఆ రోజుకు సిద్ధపరచుకోవాలి. ప్రభా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నాడు దేవుడు. అదే నేర్పించే శిష్యులు. కనుక మనం కూడా ఏం చేయాలండి, ఏ రోజు ఆహారం రోజు ప్రభావ. అందుకని ఈ పెద్ద కోరుకోద్దని కూడా అన్నా. ఆ తప్పని నేనేమన్నా కానీ సిద్ధపడండి. దేవుడు ఇచ్చేవాడు, ఆహారం ఇచ్చేవాడు. కరువు కాలం అంతా కూడా దేవుడు ఆ దైవజనుని బట్టి ఆ గృహములో ఏ లోటు లేకుండా కరువు కాలం అంతా ఆయన పోషించాడు. దైవజనుడు పోషించబడ్డాడు, ఆ దీన కుటుంబము పోషించబడింది. ఎందుని బట్టి? మంచితనము. మంచి వారిని దేవుడు కరువు నుండి కాపాడి పోషిస్తాడు, మరణము నుండి రక్షిస్తాడు. దేవుడి వాక్యం మనం చూచాము. 38, 18, 19 మళ్ళా కీర్తన. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. మంచి వారిని ఆయన చూస్తున్నాడు, చెడ్డ వారిని చూస్తున్నాడు. ఆయన దృష్టి ప్రతి స్థలం మీద ఉంటుంది. చెడ్డవారిని చూస్తుంది, మంచి వారిని చూస్తుంది. ఆయన అందరినీ చూస్తూ ఉన్నాడు. మంచి వారిని ఎందుకు చూస్తున్నాడు అనేది మనకు ధ్యానం చేసుకున్నాం. మంచి వారిని ఎందుకు చూస్తాడు? మేలులతో నింపడానికి. ఏ మేలులు? మరణం నుండి రక్షించడానికి, తప్పించడానికి, కరువులో పోషించడానికి. మంచి వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. మంచి వారికి మరణము రాదు, మంచి వారికి మరణం నుండి తప్పించబడతారు, మంచి వారు కరువు నుండి పోషించబడతారు. ఏ లోటు ఉండదు. యెహోవా నాకు కాపరి, నాకు ఏమీ కలదు. మనలో అంటారు యెహోవా నాకు కాపరి, నాకు ఏమీ కలగదు, ఏమీ కలగదు అనుకుంటున్నారు. కాదు, యెహోవా నిజంగా నీకు కాపరి. నీకు లేమి, కరువు. లేమంటే కరువు, ఏమి అంటే ఏమీ కాదు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పలికేటప్పుడు కూడా ఇలా పలకటం. ఒకవేళ మీరు పొరపాటుని యెహోవా కాబట్టి నాకు ఏమి కలుగుతుంది, యెహోవా కాబట్టి నాకు ఏమి కలగదని మీరు కానీ అలా అనుకుంటే ఏమీ కలుగదు. దేవుని బిడ్డ నీ విశ్వాసం ఎలా ఉండాలి? ఏమి కలుగదు. లేమి అనగా కరువు, కలిమి అనగా సంపద. లేమికి వ్యతిరేకం కలిమి, కలిమికి వ్యతిరేకం లేమి. లేమి అనగా కరువు. నాకు కరువు ఉండదు, దేవుడు నాకు తోడుగా ఉండగా. నేను మంచివాడిగా ఉంటే దేవుడు నాకు ఏ కరువు చేయడు. ఇకపోతే చెడ్డవారిని కూడా చూసేద్దాం. చెడ్డవారి మీద కూడా ఆయన దృష్టి ఉంది కదా. టైం అవుతుందా? ఓకే, చూద్దాం. ఆయన దృష్టి చెడ్డవారిని కూడా చూస్తూ ఉంది. ఎందుకు చూస్తుందో తెలుసా? ఏమిటా ఎందుకు చూస్తుందో చూద్దాం. ఆయన చెడ్డవారిని, మంచివారిని కూడా చూస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చి శిక్షలు విధించడానికి చెడ్డవారిని చూస్తున్నాడు. చెడ్డవారిని చూసినప్పుడు ఆయన ఏమి నిర్ణయానికి వస్తాడో తెలుసా? వారికి శిక్ష
శిక్ష కలుగ చేయాలనుకుంటాడు. చెడ్డవారిని చూసి విడిచిపెట్టేసి చెడ్డడు తప్పదు అని జోలికి వెళ్ళకూడదు అనుకుంటాడు అనుకుంటారా? విడిచిపెట్టడు. జాగ్రత్త గుర్తుంచుకోండి. మంచి వారిని చూసి విడిచిపెట్టడు, చెడ్డవారిని చూసి కూడా విడిచిపెట్టడు. మంచి వారిని మేలులతో నడిపిస్తాడు, తమ ప్రాణములను మరణం నుండి రక్షిస్తాడు. మంచి వారికి లేమి లేకుండా మరి ప్రతి కరువు నుండి వారిని పోషిస్తాడు. ఇది మంచి వారిని చూచినప్పుడు దేవుడు చేసేటటువంటి గొప్ప మేలు. చెడ్డవారిని చూసినప్పుడు దేవుడు తన మనస్సునందు నొచ్చుకొని చెడ్డవారిని బట్టి ఆయన ఎంతో సంతాపపడతాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 5వ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములో యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునందు తన హృదయములలో నొచ్చుకొనెను. 7వ వచనం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా అది చెడుతనం చేసిన వారిని చూసి దేవుడు కొట్టడా? ఏం చేస్తానని చెప్తున్నాడా? తుడిచేస్తానని. కనుక నరులను చూచినప్పుడు చెడ్డవారు కనిపిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వారికి శిక్ష అనుగ్రహిస్తాడు. వారిని శిక్షించడానికి ఆయన పూనుకుంటాడు. కనుక ఆయన దినమెల్లా కనిపెట్టి చూస్తూ ఉండగా నీవు ఆయన దృష్టి ఎలా కనిపిస్తున్నావు? మంచివాడిగా కనిపిస్తే నీకు మేలు, దాన్ని బట్టి నీకు దీవెన, దాన్ని బట్టి నీ ప్రాణములకు రక్షణ, దాన్ని బట్టి నీ కరువు కాలంలో నీకు పోషణ, అన్ని మేలు దేవుడిస్తున్నాడు. ఒకవేళ చెడ్డవాడిగా నువ్వు ఉంటే, దేవుడి దృష్టికి నువ్వు చెడ్డవాడిగా కనిపిస్తే శిక్ష నీ మీదకి రాక తప్పదు. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. చూడండి, యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనం చదువు. సపితమైన దాని విషయములో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసింది. ఎట్లనగా యోదా గోత్రములో జరహు ముని మనవడును, జబ్ది మనవడును, కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను. గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. చెడ్డవాడండి. ఎవరైనా ఆకాను. ఎవరు చెప్పాలి? అందరూ నిద్రపోతున్నాడు. ముందు చెప్పండి. నిద్రపోతున్నాడు అందరూ చెప్పాలి. ఎవరు? ఆకాను. చెప్పాలమ్మా? ఆ పర్లేదు, పైకి చెప్పండి. ఇది ఆకాను. ఆకాను అన్నవాడు చెడ్డవాడు. ఎందుకు చెడ్డవాడో తెలుసా? దేవుడు ఒక 10 చెప్పి పంపించాడు. దేవుడు ఇశ్రాయేలుకు కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనాను ఇస్తాను. ఆ కనానుకు నడిపించే క్రమంలో మధ్యలో అడ్డుగా వచ్చింది. ఏంటది? ఎరుకో పట్టణం. ఏంటమ్మది? చెప్పాలి. ఎరుకో పట్టణం అడ్డుగా వచ్చింది. ఇప్పుడు ఈ ఎరుకో పట్టణాన్ని జయించి మీరు ఎక్కడ పోవాలి? కనాను దేశంలోకి వెళ్ళిపోవాలి. ఎరుకోను జయించడానికి ఎరుకో వారందరూ కూడా చాలా మరి బలవంతులు కనుక ఎరుకోను జయించడానికి మీరు వెళ్ళండి, వెళ్ళి దాన్ని జయించండి, పట్టుకోండి. కానీ ఏం చేద్దన్నాడు దేవుడు? దానిలో ఉన్నది ఏది కూడా ముట్టొద్దన్నాడు. అదంతా కూడా శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైనది మీరు ఏమి తెచ్చుకోవద్దు, ఏమి తీసుకోవద్దు. కానీ ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి పలగొట్టేదంటే ఇంట్లో మనం తొందరగా వెళ్ళి ఏం చేస్తాడు? ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతారా? చెప్పండి. ఓని మనం
పోని మనం దారడిపోతాం. ఒక అమ్మాయి ఇంటి దగ్గర ఆ ఇంటి మీద నుంచి నడిచేస్తున్నాం. అక్కడ ఒక బంగారపు ఉంగరము లేకపోతే దుద్దులు ఏ పడిపోయి ఉన్నాయి. ఇంటి దగ్గర ఎవ్వరు లేదు. ఏం చేస్తారు? అలా వదిలేసి వెళ్ళిపోతారా? మనం వదిలేసి వెళ్ళిపోతాం, నేను ఇంకొకరు వదిలేస్తారా? ఆ ఛాన్స్ అడిగింది కదా మనం వదిలేస్తాం. సరిగ్గా అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి వదిలేస్తాం. అయ్యగారు చాలా గట్టిగా చెప్తారు, బాగుండదని వదిలేసి వెళ్ళిపోతాం. కానీ మన మనసులోకి ఏమంటుంది? సాధారణ ఏముంటుంది? వరికించడానికి వదిలేసి వెళ్ళిపోతాం. కానీ నీ వెనక ఎవరికి పొగడుతాడు, తీసుకోకుండా ఉంటాడా? అది నువ్వే తీసుకోకూడదు అన్నప్పుడు ఏం చేస్తాం? పక్క తీసి ఏమండి ఆశ పుట్టిస్తుంది. దేవుడు ప్రత్యేకంగా చెప్పి పంపించాడు, మీరు ఎరుకోను ముట్టడించండి, ఎరుకో వారి అందరిని జయించండి, సాగిపోండి, ఎరుకోను దాటి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తే, ఆ ఎరుకోలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైనది, దాన్ని మనం ముట్టకూడదు, మనం తీసుకోకూడదు అని చెప్తే, ఆ యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు ఆకాన్ అనేవాడు ఏం చేశాడంటే అదంతా కొల్లగొట్టేసి పడగొట్టేసి అంతా చేసి బాగానే చేశాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ధనాశ లేకపోతే నేత్రాశ చావలేదు. కాబట్టి ఏం చేశాడంటే, ఏం తీసుకున్నాడంటే వాడు ఏం తీసుకున్నాడు చూద్దాము. 7:21 చూడండి, 21 చూడండి ఏం తీసుకున్నాడు? దోపిడీ సొమ్ములు అండి, ఒక శేనాలు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని చూచి వాటిని ఆశించి తీసుకుని డేరా మధ్య భూమిలో దాచిపెట్టెను. తర్వాత చెప్తామండి. ఏం తెచ్చుకున్నాడట? శేనాలు పై వస్త్రాలు తెచ్చుకున్నాడు. తర్వాత ఏం చేస్తాడు? 200 తులములు వెండి తెచ్చుకున్నాడు. 50 తులముల ఎత్తుగల బంగారపు కమ్మిలో ఒక దాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు పెట్టారు. దేవుడు దేన్ని ముట్టదు. అది ఎటువంటిది? శాపగ్రస్తమైనది. ఎరుకు సంపద అంతా శాపం, శపించబడింది. దాన్ని ముట్టద్దు, తెచ్చుకోవద్దు, ఎవరు కూడా అక్కడ తెచ్చేది. కానీ దాన్ని నాశనం చేసేసి దాని మీదుగా మీరు సాగిపోవటని దేవుడు చెప్తే ఆశతో తెచ్చుకున్నాడు. ఏమనుకున్నాడు చెప్పండి? ఏమనుకున్నాడు? ఎవరు చూడలేదు. ఏమనుకున్నాడు? ఎవరు చూడలేదు. తెచ్చి ఏం చేశాడు? తన డేరా మధ్యలో భూమిలో త్రవ్వి దాచాడంట. నో వన్ సీ. ఎవరు చూడలేదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఏదైనా చేసినప్పుడు అని చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, కాబట్టి తక్కువని పని చేసేస్తారు. కానీ పైకి చూడడం. దేవుడు పెట్టారా? కానీ అసలు చూసుకోడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. దానికి ఏ ఆటంకం ఉండదు. ఇలాగ ఈ కెమెరా కన్నట్టు వస్తుంది, అలాగే ఆ కెమెరా కన్నా ఎవరు అన్నట్టు వస్తారు. పైన ఉన్న కెమెరాకి ఎవరు వస్తారు? దేర్ ఇస్ దేర్ ఐ ఇన్ ద స్కై, ఇట్ కెన్ సీ ఎవ్రీథింగ్. అది అన్ని చూస్తుంది. దానికి మర్మమైనది లేదు, అలాంటి గుప్తమైనది లేదు. బయలుపరచబడినది తప్పగానే బయలుపరచబడుతుంది. ఏది కూడా బయలుపరచబడక మానదు. ఎక్కడ బయలుపరచబడుతుందంట? నువ్వు చాటులో చేసి దాన్ని ఎక్కడికి బయలుపరుస్తాడు? దేవుడు బహిరంగంగా బయలుపరుస్తాడట. కాబట్టి దేవుడు బిడ్డ ఆ పక్క చూస్తే లాభలేదు. ఏది చూడాలి? పైకి చూడు. దేవుడు చూస్తున్నాడు, చూస్తున్నాడు కదా. అమ్మ బాబోయ్, కొత్త బడ్జెట్ చూస్తున్నాడు బాబు దేవుడు. నువ్వు అనుకుంటావు, నువ్వు పైకి చూడకపోవడం నీ పొరపాటు. ఏ పని చేసినా నువ్వు అనుకుంటున్నావు ఆ పక్క ఈ పక్క చూసుకుంటున్నావు, కానీ పైకి చూడట్లేదు. పైన చూసేవాడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఎవరు వాచి ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, కనిపెట్టి చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడిని చూడాలి మనము. ఆకాన్ అనుకున్నాడు, ఎవరు చూడదనుకున్నాడు, తెచ్చుకున్నాడు. డేరా ఇంటిలో భూమిలో కనిపెట్టేస్తాడు. దేవుడు చెడ్డవాడుగా ఉన్నాడు. దేవుడు చెప్పిన దానిని, దేవుని మాటను తిరస్కరించి చేయవారు అందరూ ఎవరండి? చెడ్డవారు,
బ్యాడ్ పీపుల్, రెబెల్స్, దేవుని వ్యతిరేకించేవారు. అటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. చూసి వారికి ఏమిస్తున్నాడు? శిక్ష. చెడ్డ వారిని చూచినప్పుడు దేవుడు వారి మీదకు తన శిక్షను పంపిస్తున్నాడు. ఆకాను చేసిన చెడ్డ పనిని బట్టి, చెడ్డ హృదయాన్ని బట్టి దేవుడు చూచి అతని మీదకు పంపిస్తున్న శిక్ష ఏమిటో చూద్దామా? 7వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రాన్ని, ఆ బంగారును, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదల మందను సమస్తమును పట్టుకొచ్చి ఆకోరు ఏంటి, ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి చంపేశారండి. భార్య వెళ్ళిందా కూడా? భార్య కూడా వెళ్ళిందమ్మా? వెళ్ళలేదు. కొడుకులు వెళ్ళారా? వెళ్ళలేదు. గాడిదలు వెళ్ళాయా? వెళ్ళలేదు. కానీ ఒక్కడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి అతని కుటుంబం అంతా, పశు సంపద అంతా, అతను కలిగిన సమస్తం కూడా రాళ్ళతో కొట్టి చంపివేయబడింది. జాగ్రత్త సుమా. దేవుడారా, ఏదో నేను ఒక్కడిని తప్పు చేస్తున్నాను కాబట్టి నా ఒక్కడితో పోతాను ఒకటి ఇంట్లో కుటుంబం అంతటి తీసేస్తుంది. దేవుడి శిక్ష అంతటిని తీసేస్తుంది. నాలుగులో చెడుతనం గొప్పదైనప్పుడు ఎంతమందిని తీసేసిందండి? లోకమంతటిని తీసేసింది. కాబట్టి ఇంటిలో ఒక్క చెడ్డోడు ఉంటే చాలంటే మన కుటుంబం అంతా నాశనం అయిపోవడం. దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు నీ కుటుంబం అంతా కూడా శిక్షకు గురైపోతుంది. దేవుడి శిక్ష ఎటువంటిదో తెలుసా? దేవుడి శిక్ష ఎటువంటిదో తెలుసా? ఎటువంటిదో చూపిస్తారు చూడండి. ఎక్క మొక్క అంటారు. ఎక్కడ ఉన్నది ఎక్క మొక్క చూడండి. దేవుని యొక్క కృప తరతరములు. రైట్. 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదను. తండ్రులు చేసే తప్పిదం అంట ఒక్క తరం కాదు, ఎన్ని తరాలు? 3-4 తరముల వరకు వారి వారి బిడ్డల మీదకి వస్తూనే ఉంటుంది. అదే దేవుని ప్రేమ, దేవుని కనికరం ఎలా ఉంటుందంటే చూడండి. తర్వాత వచ్చింది, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరములు, 3-4 తరములు శిక్ష. దేవుని కృపాశీర్వాదము ఎంతకాలం? 1000 తరములు. ఎంత గొప్ప విషయం అండి. చెప్పండి. ఇప్పుడు మంచివారిగా ఉందామా, చెడ్డవారిగా ఉందామా? దేవుడు దృష్టిని చూస్తున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? లోకం పుట్టినది మొదలుకొని లోకం అంతమయ్యేంత వరకు దేవుడు ఆయన తన బిడ్డలను కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు. ఆయన సృజించిన వారి అందరి వైపు దృష్టి పెడుతూనే ఉన్నాడు. ప్రతిదినము చూస్తున్నాడు. దేవుడి బిడ్డ ఇప్పటి వరకు ఒకవేళ దేవుని దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోయి దేవుని ఉగ్రతకు నీవు గురైపోతూ బాధలతో, శ్రమలతో, శోధనలతో నలిగిపోతున్నావేమో. నీకు వస్తున్న ఈ శ్రమ దేని గురించి వస్తుంది? నీ చిన్నతనాన్ని బట్టే. చాలా మంది అంటారు, ఎందుకు ప్రభు నాకే ఈ శిక్ష? నా ఇంట్లోనే లోకంలో ఎంతమంది ఉండగా నా కొడుకు కావాలి వచ్చిందా? ఇసిపోయే బాబు అంటారా? అంటే ఇవి కొడుకునేది బాధ కాదేమో. ఇది పెద్దోడు కొడుకు తిరుగుతున్నాడనా? అందరూ ఉండగా నా కొడుకుని ఎందుకు తీసిపోయి ప్రభు అంటే ఆడ కూడా పోవాలని ఇప్పుడు ఆశ. బిడ్డగా ఎందుకు జరుగుతుంది ఇటువంటి దుష్పరిణామం మన జీవితాల్లో? ఎందుకు ఈ నష్టాలు కలుగుతున్నాయి? ఎందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయి? ఆలోచించేది. ఒక దేవుని దృష్టిలో నీవు చెడువాడిగా ఉన్నాను, చెడ్డవాడిగా ఉన్నాను. ఒకవేళ నీవే దేవుని దృష్టికి యథార్థవంతుడివై మంచివాడివైతే హిజ్కియా వలె నీ మరణమును దేవుడు తీసివేస్తాడు. నీ కరువును నీ నుండి తొలగిస్తాడు.
ఆశీర్వాదంతో నడిపిస్తాడు. నీ కుటుంబాన్ని 1000 తరముల వరకు 1000 తరముల వరకు తన కృపలో నడిపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డల వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డల మీరందరూ కూడా దేవుని వాక్యానికి చూడమండి. మంచి నడవడి, మంచి ప్రవర్తన, వ్యసనముల నుండి దూరం కండి, విడిచిపెట్టండి. వ్యసనం నిన్ను పాడు చేస్తుందేమో, చెడు ప్రవర్తన నేను పాడు చేస్తుందేమో. చెడ్డ ప్రవర్తన దేవుని దృష్టికి విరోధమైంది, శిక్ష నీ మీదకు పంపిస్తాడు. కనుక చెడుతనం తొలగించుకొని దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన, ఇష్టమైన భక్తి, ఇష్టమైన యథార్థమైన భక్తి చేయండి. దొంగభక్తి చేయండి. దొంగభక్తి ఏంటి? దొంగభక్తి ఏంటి? ఓ సమయంలో ప్రార్థన చేస్తాడు, ఓ సమయంలో అసలు దేవుడే గుర్తుకాడు. వద్దు, దేవుడు ఏది చేయమన్నాడు అది చేయండి చాలు. మీరు ఎక్కువ ఏమి చేయదు, ఎక్స్ట్రాలు ఏమి చేయదు. దేవుడు ఏది చేయమన్నాడు అది చేయండి చాలు. దేవుడి దృష్టికి యథార్థంగా నడుచుకోండి. తప్పిదములు చేయమని ఎవడు ఉండడు. పాపమును అంటించుకోకుండా ఎవడు ఉండడు. ఎందుకంటే సాతాను అంటించుకోవాలని అంటించుకోకపోయినా ఏదో నా పొరపా వేసిపోతా ఉంటాడు. అది పనిది పొరగా ఇచ్చేస్తాడంటే నాకున్న ఈ పొరత నేనే పోయి పెట్టి ఇంకోటి అంటిస్తామని అంటిస్తాడు. పొరతలు అంటించిపోయి సాతాను అన్నాడు జాగ్రత్త సుమా. కానీ ఏం చేయాలి? నీకు కలిగిన బరువులను తొలగించుకోవడానికి ప్రార్థన మాత్రం చేయి. యు షుడ్ ప్రే టు అవాయిడ్ ద సిన్ ఫ్రమ్ యూ. నీ నుండి పాపమును పోగొట్టుకోవడానికి ప్రార్థన మాత్రమే నువ్వు చేయాలి. కోపపడద్దు, కష్టం తీర్చుకోవాలనుకోవద్దు, ఏమండి మరొకరి మీద ద్వేషం పెంచుకోవద్దు. కానీ ప్రార్థన నీకు ఆయుధం. దేవుడు ప్రార్థన ద్వారా నీ దగ్గరికి చేరి నీకు సహాయం చేసే దేవుడు నీకు ఉన్నాడు. దీనులను కటాక్షించలేదు. ఇది చెడ్డడు దేవుడు నిన్ను శిక్షించడం ఒక పనిగా పెట్టుకోడు. ఒకవేళ చెడ్డవాడు నా వైపుకు తిరిగి నీడలా, మీరు నా మాటను సమ్మతించి నా ఆజ్ఞలను గైకొని నీడలా ఏం చేస్తాను? మీ భూమి మీద మంచి ఫలములను మిమ్మలను భుజింపనెత్తును. కానీ యెషయా గ్రంథం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పోలైపోతారు, చచ్చిపోతారు. జాగ్రత్తమా. చెడ్డవాడిగా ఉండిపోమని చెప్పట్లేదు దేవుడు. ఇప్పుడైనా కానీ దేవుని మాట సమ్మతించి, దేవుని వాక్యం మీకు వినబడింది. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు ఈ సమయంలో. ఈ మాటలు సమ్మతించి చెడ్డవారిగా కాకుండా మంచివారిగా మీరు మారాలనుకుంటే, ప్రభువా నేను నా తప్పిదాలు తెలుసో తెలియకో చేశాను, ఇక ఈ చెడ్డతనాన్ని నేను విడిచిపెడుతున్నాను, ప్రభువా నీ వైపు తిరుగుతున్నాను అని దేవుని మాటలను సమ్మతించి దేవుని వైపు నీవు తిరిగిన ఎడలా దేవుడు భూమి మీద ఉన్న మంచి ఫలములు నీకు భుజింపరిస్తానంటున్నాడు. ప్రతి ఆశీర్వాదం నీకు కలిగజేస్తానంటున్నాడు. చెడ్డవాడిగా ఉండిపోవాలని దేవుడు కోరుకోలేదు. చెడ్డవాడిగా ఉండి చనిపోతే నాకేమి ఇష్టమో, నాకేమి సంతోషం అంటున్నాడు దేవుడు. చెడ్డవాడిగా చచ్చిపోతే నాకేమి ఇష్టం? చెడ్డవాడు మారు మనసు పొంది నా కుమారునిగా జీవించి చనిపోతే నాకెంతో సంతోషం. చెడ్డవాడు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఒకవేళ ఇంతవరకు మనం చెడుతనంలో ఉన్నామేమో, చెడ్డవారిగానే దేవుని దృష్టికి ఉన్నామేమో, ఇప్పుడైనా మనం ఏం చేయాలి? మన హృదయాన్ని దేవుడికి పెట్టుకుందాం. దేవుడు కనికరమ గలవాడు, ప్రేమించే దేవుడు, ఎంతటి ఘోర పాపిని నక్కుని తీర్చుకునే గొప్ప దేవుడు. అటువంటి దేవుడు నీకు నాకు ఉన్నాడు. కనుక మనందరం కూడా దేవుని వైపు తిరుగుదాం, చెడుతనం విడిచిపెడదాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండి ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు మమ్మల్ని మీ వాక్యపు వెలుగులో నడిపించినాయి. మమ్మలను ప్రభా తండ్రి మరి నాయన ఆలోచింపజేసినటువంటి తండ్రి గొప్ప స్థితిని బట్టి నీకు వందనాలు.
ఆయా మంచి వారిగా ఉన్న వారికి అనేకమైన మేలులను ప్రభావ మీరు అనుగ్రహిస్తున్నారు. చెడ్డవారికి శిక్ష ఉన్నదని చెప్తూ ఉన్నారు కనుక ప్రభా చెడుతనను విడిచిపెట్టుకొని ఆయన మంచి హృదయాలతో నిన్ను స్తుతించి బిడ్డలుగా మార్పులకు కృప దయచేయమని, ఈ వాక్యమును మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.